మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు సమూవేలు ప్రవక్త దేవుడు నాటిన నీతి వృక్షం. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు నైతికంగా పడిపోతున్న ఆ కాలంలో దేవుడు ఆ దేశంలో సమూవేలు అనే నీతి వృక్షాన్ని నాటాడు. ఆయన ప్రజలందరినీ కూడా నీతి మార్గంలో నడిపిస్తాడండి. ఈయన ఇజ్రాయేల్ ప్రజలకి చివరి న్యాయాధిపతి అన్నమాట. మనం న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులను చూస్తామండి. నేనైతే ఒక డెబోరా గురించే చెప్పాను, కానీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారనమాట. 11 మంది. వాళ్ళు దేవుడు నాటిన నీతి వృక్షాలు ఏం కాదండి. అయితే వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశంలో స్థానిక జడ్జెస్ అన్నమాట, అంటే లోకల్ జడ్జెస్. కానీ సమూవేలు ఏంటంటే, నేను మీకు మ్యాప్ ద్వారా చెప్తా అండి. సమూవేలు మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతటికీ కూడా న్యాయాధిపతిగా ఉంటాడనమాట, జడ్జిగా ఉంటారు. మీరు ఇప్పుడు మ్యాప్లో చూడండి. ఇజ్రాయెల్ దేశం ఉత్తర ఇజ్రాయెల్ అండి. ఇక్కడ దాను ఉంది. ఇక్కడ నుంచి దాను మొదలుకొని ఇక్కడ దక్షిణాన బేర్షెబా ఇక్కడ వరకు కూడా సమూవేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీరుస్తున్నాడు. అంటే మొత్తం ఇజ్రాయెల్ దేశానికి ఈయన న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తారు. ప్రవక్తగా దేవుని సందేశాన్ని అందిస్తారు. యాజకునిగా ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు. దాను ఉత్తర దేశాన దాను ఉంటుంది చివర. మళ్ళీ కిందికి వచ్చేసరికి దక్షిణాన బేర్షెబా. సమూవేలు ప్రవక్త దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇజ్రాయేలు ప్రజలందరికీ ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడని 7వ అధ్యాయంలో ఉంటుందండి. సో ఈయన చివరి న్యాయాధిపతి మొత్తానికి దేశానికి. ఈయన తర్వాత ఇంకా రాజుల శకం ప్రారంభమవుతుందండి. ఆ రాజులను కూడా ఈయననే అభిషేకిస్తాడు. ఇజ్రాయేల్ రాజు మొదటి రాజు సౌలును అభిషేకిస్తాడు 10వ అధ్యాయంలో. ఇంకా 2వ రాజు దావీదును అభిషేకిస్తాడు 16వ అధ్యాయంలో. సో ఇజ్రాయెల్ దేశంలో మొదటి ప్రవక్త దేవుని సందేశాన్ని విని ప్రజలకి దాన్ని బోధించి ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. అలా నీతి మార్గంలో నడిపించే వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నారండి. మీరు అలా ఉండాలని దేవుడు మిమ్మల్ని కూడా ఈ లోకంలో ఒక నీతి వృక్షంలాగా నాటారు. ఇప్పుడు సమూవేలు ప్రవక్తని గురించి మనం ధ్యానించుకుందామండి. 1వ సమూవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 19-20 వచనాలు మీరు జాగ్రత్తగా చదవాలి. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపు గురించి కూడా అలాగే రాయబడి ఉంటుంది కదా. ఆదికాండం 39:1 2 వచనాల్లో యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు. ఇక్కడ సమూవేలునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదంట. ఇది ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు, అది జరిగింది. అది అండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుడు మన నాలుక ద్వారా మాట్లాడితే మనం చెప్పింది జరుగుతుంది. బైబిల్ గ్రంథం కూడా అదే. ఎప్పుడో దేవుడు చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా నెరవేరుతున్నాయి. అందుకే యేసుప్రభు అంటారు, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ కన్ఫర్మేషన్ అన్నమాట. దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు అది జరుగుతుంది. దాన్ని బట్టి ప్రజలు నీవు దైవజనుడని నేను గుర్తిస్తున్నాను అని అంటారనమాట. 1వ రాజుల గ్రంథంలో మనం చూడబోతున్నామండి. రేపటి దినాన ఏలియా ప్రవక్తని గురించి. ఆయన కరువు కాలంలో సారేఫతు విధవరాలు ఇంట్లో ఉంటాడు.
వాళ్ళ బాబు మరణించినప్పుడు ప్రార్థిస్తాడు. ఒక్కటే ఒక మాట, ఏలియా, ప్రభు ఈ బాలునకు మరలా ప్రాణంలో వచ్చునుగాక. చిన్న ప్రార్థన అంతే, ప్రాణం వచ్చేస్తుందండి ఆ బాబుకి. అప్పుడు ఆ బాబు తల్లి సారేపతు విధవరాలు ఏమంటారంటే, నీవిప్పుడు దైవ భక్తుడవని నేను గ్రహిస్తున్నాను, పరిశుద్ధుడవని. దేవుని మాట నీ నోట పొల్లుపోదు. అలా మనం దేవునికి మహిమకరంగా జీవించాలండి. సమూవేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. 1 సమూవేలు గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనం అన్నమాట. 20 ఇంకా మీరు చదివితే అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఇజ్రాయేల్ దేశమంతా మ్యాప్లో చూపించాను కదా, ఇక్కడ పైనుంచి ఇక్కడ కింద వరకు అనమాట. అందరికీ ఆయన మరి ఆ తీర్పు తీరుస్తున్నాడు. డెబోరా అయితే ఒక చోటనే, కానీ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంతా ఈయన తిరుగుతున్నాడు. ప్రజలకి ఏదైనా తగాదాలు ఉన్నట్లయితే ధర్మశాస్త్రం ప్రకారము దాన్ని వాళ్ళకి వివరించి దాని ప్రకారం వాళ్ళ తగాదాలు తీరుస్తూ ఉన్నాడు అనమాట. సో సమూవేలు ప్రవక్త అని వాళ్ళ ప్రజలందరూ కూడా గుర్తించారంట. ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా పొల్లు పోలేదన్నమాట. 90 సంవత్సరాలు ఆయన జీవిస్తాడండి. అయితే ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త అయ్యాడు కదా, అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు. చాలాసార్లు షిలో దేవాలయంలో దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చారంట, ప్రత్యక్షమయ్యారు. దేవుడు సందేశాన్ని ఇస్తున్నారు, ఆ సందేశాన్ని ఆయన బోధిస్తున్నాడు. మీరు ఏ ప్రవక్త సందేశం చూసినా తర్వాత కూడా 16 మంది ప్రవక్తల్ని చూస్తాం, లేదా బాప్తిస్మ యోహాన్, యేసు ప్రభు శిష్యులు కానీ ఏం చెప్తారంటే, మీరు హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాప పడండి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నీతి మార్గంలో దేవుని మాటల ప్రకారం మీరు జీవించండి. మీ సొంత చిత్తం, మీ శరీరం చెప్పినట్లుగా, శరీరం కోరినట్లుగా మీరు జీవించకూడదు. అలా జీవించిన వ్యక్తే, శరీరం ఏం కోరితే దానికే తన మనసు అర్పించింది సంసోన్ అన్నమాట. మనం అలా ఉండకూడదు. ఆయన బోధిస్తూ ఉన్నాడు, ప్రవక్త అయినాడా. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే బ్రీఫ్గా అండి, ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి మధ్య యుద్ధం. ఎప్పుడూ వీళ్ళు బద్ద శత్రువులుగా ఉంటారు, ఫిలిస్తీన్లు అనమాట. యుద్ధం జరుగుతుంటే అక్కడ వాళ్ళదే పై చేయిగా ఉంటుంది అనమాట, ఫిలిస్తీన్లది. సో అక్కడ యుద్ధ భూమిలో సైన్యం అనుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలు, మనము ఆ దేవాలయంలోంచి మందసాన్ని తీసుకొద్దాము, అప్పుడు మనం గెలుస్తామని. అప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్తుంటే ఏలీ కొడుకులు హోఫ్ని, ఫినెహాస్, వద్దయ్యా అది దేవాలయం నుంచి బయటికి తీయకూడదు, దేవాలయంలోనే ఉండాలి అంటే, తండ్రి మాట లెక్క చేయరండి, నువ్వేంటి మాకు చెప్పేది ముసలోడా అని కూడా అని ఉంటారనమాట. వినరు, వినకుండా మందసాన్ని తీసుకొని వెళ్తారనమాట, యుద్ధభూమికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరే మోస్తారు, ఏలీ కుమారులు యాజకులు కదా, ఇంకా యుద్ధభూమిలోనికి మందసం వచ్చేసింది, దేవుడు వచ్చేసారు, మేము గెలుస్తామని. కానీ ఫిలిస్తీన్లు వాళ్ళు హోరీగా పోరాడి ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేసి మందసాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటారండి. అప్పుడు ఏలీ మందసం అలా కొడుకులు తీసుకొని పోతున్నారు, తండ్రిని లెక్క చేయకుండా ఆయన అలాగే చూస్తుంటాడు. సాయంకాలానికి వీళ్ళు మందసాన్ని తీసుకొని వస్తారా లేదా అని చూస్తుంటాడు అనమాట. చూస్తుంటే ఇంకా యుద్ధభూమి నుంచి ఒక వ్యక్తి వచ్చి వార్తలు ఇస్తాడు, అయ్యా ఫిలిస్తీన్లు ఓడించారు ఇజ్రాయెల్ ప్రజల్ని, నీ 2 కుమారులను కూడా చంపేశారు యాజకుల్ని. ఆ తర్వాత మరి మందసం ఏమైపోయింది, ఈయన మందసం ఏమైందంటే ఫిలిస్తీన్లు మందసాన్ని వశం చేసుకున్నారు, కైవశం చేసుకున్నారని చెప్పగానే అంటాడు, కుర్చీలో కూర్చొని ఆ దారి ప్రక్కన అనమాట ఎదురు చూస్తూ ఉంటాడు. అని 98 సంవత్సరాల భారీ శరీరం అండి ఈ యుద్ధ సమయానికి అనమాట. అని అలాగే వెనక్కి పడిపోతాడు, కుర్చీలోంచి మెడ విరిగి చనిపోతాడండి. అప్పుడు ఏలీ కోడలు ఫినెహాస్ భార్య నిండు చూలాలు, ఆమె బిడ్డని ప్రసవిస్తుంది అనమాట. ఆమెకు కూడా తెలుస్తుంది, మీ మావయ్య చనిపోయారమ్మా, కుర్చీలో ఉన్న ఆయన ఉన్నట్లే వెనక్కి ఇలా అని పడిపోయి మెడ విరిగి, అక్కడ మీ ఆయన చనిపోయాడు యుద్ధ భూమిలో,
మరి మందసం ఫిలిస్తీన్లు తీసుకున్నారంటే, ఆమె పుట్టిన బిడ్డకి నీకు మగ పిల్లోడు పుట్టాడంటే ఈకాబోద్ అని పేరు పెట్టి ఆమె కూడా చనిపోతుందండి. ఈకాబోద్ అంటే దేవుని మహిమ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని, మందసం వెళ్ళిపోయింది కదా అని అలా పేరు పెడుతుంది అన్నమాట. అయితే ఇంకా ఈ మందసం అక్కడ ఫిలిస్తీన్లని చాలా బాధ పెడుతుందండి. అది మీరు చదువుకోండి 5వ అధ్యాయంలో అనమాట. ఇప్పటి వరకు చెప్పింది 4వ అధ్యాయము. ఫిలిస్తీన్లను బాగా బాధ పెడితే బొబ్బలతో, అమ్మో ఈ దేవుడు ఇజ్రాయేల్ దేవునితో మాకు కాదు అని చెప్పి మళ్ళీ తిరిగి పంపించేస్తారనమాట. తిరిగి పంపించేస్తే షిలో దేవాలయంలో పెట్టట్లేదండి, అది అభినాదాబు అనే వాళ్ళ ఇంట్లో దాన్ని పెడతారు. ఇంకా దాని తర్వాత ఎవరు పట్టించుకోరండి. దావీదు రాజయ్యే వరకు అది అలాగే ఉంటుంది. అయితే సమూవేలు ప్రవక్త మాత్రం షిలో దేవాలయంలో నుంచి ఆ మందసం వెళ్ళిపోయింది. ఎంత బాధ ఉంటుంది. తనని తండ్రిలాగా పెంచాడు. ఒక కుమారుడు, పసిపిల్లవాడు కదండి. వాళ్ళ అమ్మ ఇచ్చినప్పుడు ఏలి కూడా చాలా బాగా పెంచుతాడనమాట. ఈ కొడుకులు మాట వినట్లేదు, కానీ ఈ సమూవేలు చక్కగా ఉన్నాడు. ఏలి గురువుగారు చనిపోయారు, మందసం వెళ్ళిపోయింది. ఆయన చాలా ప్రార్థన చేస్తాడండి. సమూవేలు ప్రవక్త చాలా ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇజ్రాయేలు ప్రజలకి నీ మీద భక్తి కలిగేటట్లు వాళ్ళ హృదయాల్ని నీ వైపు తిప్పుకోయ్యా, నీ వైపుకి తిప్పుకో. 80వ కీర్తనలో ఉంటుంది, ఇజ్రాయేలు కాపరి టర్న్ దేర్ హార్ట్స్ టువర్డ్స్ యూ, ఇఫ్ యూ టర్న్ దే విల్ బి టర్న్. నువ్వే వాళ్ళని మరలించాలి నీ వైపు. కానీ సమూవేలు ప్రార్థనకి జవాబుగా ఈ మందసం తిరిగి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకండి ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రజలు ఇంకా సమూవేలు ప్రవక్త దగ్గరికి వస్తారు. వచ్చి మాకు మళ్ళా యావే దేవుడు కావాలి, ఆయన చట్టాలు ఆయన ఆజ్ఞలు కావాలి అని అడిగినప్పుడు సమూవేలు ప్రవక్త చెప్తాడు, మీకు దేవుడు కావాలంటే అవన్నీ విడిచిపెట్టండి. వాళ్ళు వేరే వేరే దేవతల్ని, చుట్టూ వేరే అన్యులు ఉన్నారు కదండి, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని వీళ్ళు ఆరాధిస్తారు, అవన్నీ విడిచిపెట్టిరండి. మనకి ఇప్పుడు ఏంటంటే అవి కాదండి, మన అంతరంగంలో ఉండేవి. లేకపోతే సెల్ ఫోన్లో మన అంతరంగంలో ఏముంటాయని యేసుప్రభువే చెప్తారండి. మత్తయి 15:19 లేదా గలతీ 6 లేదా గలతీ 5:19 కూడా అనమాట. అపవిత్రత అదొక దయ్యం. అపవిత్రత దయ్యం ఉంటే మాటలు చూసేవన్నీ అపవిత్రమైనవే చూస్తారనమాట. జారత్వం, పెళ్ళికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అలా. ఆ తర్వాత ధనాశ, విందులు వినోదాలు, తిండిపోతుతనం, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నిటిని పెట్టుకొని దేవుని దగ్గరికి రావద్దు. మీరు అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. వాళ్ళు అడుగుతారు, అయ్యా మా కోసం ప్రార్థించు, మాకు ధర్మశాస్త్రాన్ని బోధించు, మాకు మా దేవుడు కావాలి అని వస్తారనమాట. 20 సంవత్సరాలు ప్రార్థన తర్వాత జవాబండి. చాలా వేదంతో ప్రార్థిస్తాడు, ప్రభా ఏంటి ఏమైపోతుంది అని. అందుకే ఈయన గురించి రాయబడి ఉంటుందండి. దావీదు రాస్తాడు 99వ కీర్తన, మీరు 6వ వచనంలో చదివితే 99 ఇంకా కొంచెం 4 నుంచి చదివినా కూడా దేవునికి ఇష్టమైనవి ఏంటంటే నీతి, న్యాయము, ధర్మం. మనందరం ధర్మ మార్గంలో నడవాలి అని అనమాట. ఈ మూడింటిని కూడా, నీతి, న్యాయం, ధర్మం, నీవు ఇజ్రాయేలు ప్రజల్లో నెలకొల్పావు కదా ప్రభువా. ఇదిగో మోషే, అహరోనులు నీవు ఎన్నుకున్న యాజకులు, సమూవేలు నీకు ప్రార్థన చేసేవాడు. ఈ ముగ్గురు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థనకి నీవు జవాబు చెప్పావు కదా అని దావీదు చెప్తున్నాడు. అంటే మోషే ప్రార్థనకి, అహరోన్ ప్రార్థనకి, సమూవేలు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చారు. అంటే అంతగా విజ్ఞాపన చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు. అలా ప్రార్థిస్తున్నాడు అనమాట. అప్పుడు అందరూ మీరు చెప్పినట్లే చేస్తామయ్యా, ఏం చెప్తారు చెప్పండి అంటే, ముందు మన పాపాలను ఒప్పుకుంటూ మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అందరూ మిస్పా వద్దకి రండి అంటాడు. అప్పుడు ప్రజలందరూ వస్తారు. ఇంకా ప్రజలందరికీ మీ పాపాలు ఒప్పుకొనండి, దేవుని సన్నిధిలో మన్నించమని అడగండి, ప్రభా ఇక నుంచి పాపం చేయమని చెప్పండి అని చెప్తే ఒక్కొక్కరు వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారండి. వాళ్ళ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా ఈ మొదటి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఇలా పాపం చేశాం, ఇలా 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా
ఈ పాపం చేశామని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలన్నీ కూడా విడిచిపెడుతూ ఉన్నప్పుడు మిస్పా వద్ద ఆయన నీళ్లు తోడి బావి నుంచి వాళ్ళ మీద పోస్తాడంటే ఈ పాపం అంతా ఇంకా మేము విడిచిపెడుతున్నాము, బాప్తిస్మం సమాధి చేస్తున్నాము పాప జీవితాన్ని, పాత జీవితాన్ని అని. ఇంకా అలా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. సమూవేలు వీళ్ళందరూ సమూవేలి ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే అక్కడ ప్రక్కనున్న ఫిలిస్తీన్లకి వీళ్ళు ఇలా ప్రార్థిస్తున్నారు, ఉపవాస ప్రార్థన, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారని తెలిసి వెంటనే వాళ్ళు యుద్ధానికి వస్తారంట. మనం ఇక్కడ ప్రార్థన చేస్తామా, ఉపవాస ప్రార్థన అని అప్పుడు వెంటనే సైతానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆటంకాలు తీసుకొని వస్తుంటాడు. అందుకే కొంతమంది అంటారు, ప్రార్థన చేయకుండా పాపంలో ఉన్నంతసేపు బాగుంది, మేము ఉపవాస ప్రార్థనలు నీతిగా ఉండడం ప్రారంభించగానే మాకు శ్రమలు వస్తున్నాయంటే వాటన్నిటిని మనం గెలవాలన్నమాట. సైతాన్ని గెలిచే ఆ శక్తి మనకొచ్చే వరకు, మన పాదాల క్రింద చితకద్రొక్కే వరకు దేవుడు అనుమతిస్తారు. మనం ఓడిపోవడానికి కాదు, వాడి తలని చితగొట్టడానికి అన్నమాట. వాళ్ళు వస్తున్నారు అనగానే వీళ్ళకి భయం వేస్తుంది. అయ్యా మా పక్షాన దేవునికి మొరపెట్టయ్యా అంటే అప్పుడు ఒక గొర్రె పిల్లని వధించి దేవునికి బలిగా ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఈ ఫిలిస్తీన్ల బారి నుంచి వీళ్ళని కాపాడండి, వీళ్ళు పాపాలను ఒప్పుకున్నారు కదా, మన్నించమని అడిగారు కదా, కనుక మన్నించి వీళ్ళకి ఫిలిస్తీన్ల మీద జయం దయచేయండి ప్రభా. ఇలా ప్రార్థిస్తూనే ఉంటాడు. వాళ్ళు వస్తారు కదా యుద్ధానికి. దేవుడు ఏం చేస్తారు చూడండి, దేవుడు పెద్ద ఎలుగునమాట పెద్దగా సింహంలాగా గర్జిస్తాడంట. యూదా గోత్రపు సింహం యేసు గర్జిస్తాడు. మనం కూడా చెప్పాలి, మే గాడ్ అరైజ్, మే ద ట్రైబ్ ఆఫ్ లైన్ ఆఫ్ జూడా రోర్. యూదా గోత్రపు సింహమైన యేసు గర్జించునుగా కానాలి. దేవుడు గర్జించగానే వాళ్ళకి భయం కలుగుతుందంటండి. ఫిలిస్తీన్లకి, పిచాచులకి భయం కలుగుతుందన్నమాట. కలవరము, చిందరవందర చేస్తాడంట వాళ్ళని. అంత పెద్దగా దేవుడు గర్జిస్తారనమాట. అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా సమూవేలు ప్రవక్త చెప్పుంటాడు, వెళ్ళి వాళ్ళని చీల్చి చెండాడండి అని. వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుందండి. అంటే ధైర్యాన్ని ఇచ్చే పరిశుద్ధ ఆత్మని దేవుడు వాళ్ళకి ఇస్తారు. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని సామెతలు 28:1 ఉంటుంది. వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుందంటే ఫిలిస్తీన్లని వెంటాడి చీల్చి చెండాడతారండి. అప్పుడు ఆ రోజు ఫిలిస్తీన్లు ఓడిపోతారండి. అప్పటి నుంచి సమూవేలు ఆ ప్రజలకి జడ్జిగా, న్యాయాధిపతిగా, యాజకునిగా, ఆ తర్వాత సమూవేలు బ్రతికున్నంత కాలం వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదంట. కుక్కిన పెయిన్లాగా పడున్నారంట. అలా రాయబడి ఉందండి. 7వ అధ్యాయం మీరు చదవండి. కుక్కిన పెయిన్లాగా పడి ఉన్నారు ఫిలిస్తీన్లు అందరూ కూడా. సమూవేలు బ్రతికి ఉన్నంత కాలం కూడా మళ్ళా వాళ్ళు ధైర్యం సరిపోలేదంట, సాహసించలేదు ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేయడానికని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్ అండి. ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన శక్తి. మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మనకి నీతి వస్త్రాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు, శత్రువుల మీద జయాన్ని ఇస్తాడనమాట. అప్పుడు ఎక్కడైతే దేవుడు వాళ్ళకి జయం ఇచ్చారో ఆ చోట ఆయన ఒక రాతిని పాతి ఆ రాతికి ఎబినేజరే అని పేరు పెడతాడు. ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్న దేవా అని పేరు పెడతాడనమాట. మిస్పా వద్ద. మీరు ఇంకా మక్కబీల గ్రంథంలో చదివితే ఎప్పుడండి మక్కబీల గ్రంథము, అది చాలా మళ్ళీ ఇక్కడి నుంచి చాలా వందల సంవత్సరాల తర్వాత అనమాట. అక్కడ యూదా, మక్కబీయుడు వాళ్ళందరూ కూడా మిస్పా వద్ద పోగై ప్రార్థన చేస్తారండి. తర్వాత వాళ్ళకి దేవుడు గెలిపిస్తారనమాట. మిస్పా వద్దనే ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పులు తీర్చాడంట. ఆయన జీవించినంత కాలం కూడా ఇజ్రాయెల్ ప్రజలకి తీర్పు తీర్చాడు. ఇజ్రాయెల్ అంతా కూడా తిరుగుతూ ఆ తర్వాత అక్కడ రామ వాళ్ళ పుట్టిన ఊరికి కూడా వెళ్ళి అక్కడ కూడా తగాదాలు తీర్చాడు. అక్కడ దేవుని ఒక బలిపీఠాన్ని కట్టించి దేవుని ఆరాధించాడు. బలిపీఠం అంటే దేవాలయాన్ని కట్టించాడనమాట. తర్వాత మీరు 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలు మాకు రాజు కావాలన్నప్పుడు సమూవేలు దేవుడు చెప్పినట్లుగా సౌలు తల మీద తైలం పోసి సౌలుని ఇజ్రాయెల్ దేశపు మొదటి రాజుగా అభిషేకిస్తాడు.
కానీ ఆయన దేవుని చిత్తం చెయ్యడండి, తన సొంత చిత్తం చేస్తాడు. కనుక దేవుడు ఆయనని ప్రక్కకి త్రోసేసి దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. సో ఈ దావీదుని కూడా సమూయేలు ప్రవక్త అభిషేకిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 13వ వచనంలో సమూయేలు బెత్లెహేంకి వెళ్ళి ఇషాయి యొక్క చివరి కొడుకు 8వ కొడుకు దావీదు తల మీద తైలం పోసి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అభిషేకిస్తాడు. ఈ దావీదు దేవుడు కోరుకున్నటువంటి రాజు అన్నమాట. రాజులు కూడా మనుషులు కోరుకునే రాజు సౌలు, దేవుడు కోరుకున్న రాజు దావీదు. సొంతగా వాళ్ళకి వాళ్ళే రాజులు అవుతారు. కొంతమంది దుష్టులు, అబ్షలోం దావీదు కొడుకు, ఆ తర్వాత గిద్యోను కొడుకున్నాడు అబీమెలెకు అన్నమాట. ఆ ఉంపుడు గత్తెకు పుడతాడు. తన సొంత అన్నయ్యలు 69 మందిని చంపుతాడనమాట. సెల్ఫ్ ఇంపోజ్డ్ కింగ్స్, మ్యాన్ మేడ్ కింగ్స్, గాడ్ అపాయింటెడ్ కింగ్స్. దేవుడు నియమించిన రాజులు అధికారులు అవుతే ప్రజలకి మేలుకరంగా బ్లెస్సింగ్గా ఉంటారండి. ఇంకా ముగించే ముందు ఇప్పుడు 12వ అధ్యాయానికి వద్దామండి. సౌలుని రాజుగా అభిషేకిస్తాడు కదా 10వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో ఇంకా ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇప్పుడు క్రొత్త సీఎం వస్తే పాత సీఎం అట్లా అనుకోండి, ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈయన ఇన్ని రోజులు న్యాయాధిపతిగా ఉన్నాడు మొత్తం దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి. ఇప్పుడు మొదటి రాజును అభిషేకించారు 10వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో ప్రజలందరూ వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు సౌలు. అప్పుడు ప్రజలందరూ వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, నేను ఇన్ని రోజులు మీకు న్యాయాధిపతిగా ఉన్నాను. నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా న్యాయం చెరిచానా? మీ నుంచి లంచం తీసుకున్నానా? మిమ్మల్ని మోసగించానా? మీ ఎద్దు గాడిద ఏదైనా నేను దొంగిలించానా? చెప్పండి. యావే దేవుని సాక్షిగా, రాజు సాక్షిగా చెప్పండి. అప్పుడు వాళ్ళు అంటారు, నీవేది కూడా మా నుంచి నీవు దొంగలించలేదు, లంచం పుచ్చుకోలేదు, ఎవరిని మోసగించలేదు. యావే దేవుడు సాక్షి, తర్వాత ప్రజలు ఎన్నుకున్న రాజు సాక్షి. ఇది అండి నీతి వృక్షం. ఒక అధికారంలో ఉండి రిటైర్ అయినప్పుడు దేవుని సాక్షిగా నేనెప్పుడు ఏది స్వీకరించలేదు, లంచం పుచ్చుకోలేదు, ప్రజలు వస్తువులు తీసుకోలేదు. క్లీన్, మిస్టర్ క్లీన్ అనమాట, క్లీన్ హ్యాండ్స్. రిటైర్ అయినప్పుడు చెప్తున్నాడు అనమాట. అందుకే ఈయన నీతి వృక్షం. రిటైర్ అయ్యేటప్పుడు ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ మిస్టర్ క్లీన్, నేను ఎప్పుడు ఎవరిది ఏం కూడా తీసుకోలేదని. ఇలాంటి నాయకుల కొరకు దేవుడు చూస్తున్నారండి. మనం యోసేపుని చూసాము కదా, గవర్నర్గా ఎంత నీతిగా ఆయన జీవించాడు. తర్వాత మనం చూడబోతున్నామండి ఎజ్రా, తర్వాత నెహీమియా యూదా గవర్నర్గా ఉంటాడనమాట. ఆయన కూడా ఎంత మిస్టర్ క్లీనో, దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు, మనస్సాక్షి క్లియర్గా ఉన్నవాళ్ళు అలా నీతిగా జీవిస్తారనమాట. ఇలాంటి వ్యక్తి పరిశుద్ధమైన తల్లికి, ప్రార్థనా పరురాలైన తల్లికి పుట్టినటువంటి సమూయేలు ప్రవక్త పరిశుద్ధమైన ప్రవక్తగా, యాజకునిగా, పరిశుద్ధమైనటువంటి జడ్జిగా ఇజ్రాయెల్ ప్రజల్ని నీతి మార్గంలో నడిపించిన నీతి వృక్షం, దేవుడు నాటిన నీతి వృక్షం. ముగించే ముందు ముఖ్యాంశాలని చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూచి రాసుకొనండి. దేవుడు నాటిన నీతి వృక్షం సమూయేలు ప్రవక్త. ఇజ్రాయేలీల చివరి న్యాయాధిపతి సమూయేలు. ప్రభు సమూయేలుతో సంభాషించుట, సమూయేలు ప్రవక్తగా ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభు సందేశంను అందించుట, ఒక యాజకునిగా ప్రజలతో ఉపవాస ప్రార్థన చేయించుట, ఒక న్యాయాధిపతిగా ప్రజలకు తీర్పు తీర్చుట. సమూయేలు నీతి ఫలములను ఫలించిన నీతి వృక్షం. లంచాలని పుచ్చుకొనలేదు. సౌలు రాజును, దావీదు రాజును అభిషేకించిన పరిశుద్ధ యాజకుడు. సమూయేలు ఒక ప్రవక్త, యాజకుడు మరియు న్యాయాధిపతి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఒక తల్లిని, ఒక కుమారుణ్ణి మనం చూసాం. దేవుడు నాటిన 2 నీతి వృక్షాలు. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఎలా హన్నా మరి దేవుడు నాటిన నీతి వృక్షంగా సమూయేలు అనే నీతి ఫలాల్ని ఫలించింది. సమూయేలు ప్రవక్త
దేవుడు నాటిన నీతి వృక్షంగా ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రభా నీతి మార్గంలో నడిపిస్తాడు తండ్రి. ప్రవక్తగా మీ సందేశాన్ని ప్రజలకు అందించాడు ఆయన. అలాగే యాజకునిగా ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రజల్ని నీతి మార్గంలో నడిపించాడు ప్రభా. ఆయన న్యాయాధిపతిగా ఉన్న ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు కూడా న్యాయాన్ని చెరచలేదు, లంచాల్ని పుచ్చుకొనలేదు. మీకు సాక్షిగా మీకు మహిమకరంగా జీవించాడు. ఆ విధంగా జీవించే కృపని మా అందరికీ దయచేయండి. తల్లులైన మేము పరిశుద్ధంగా ఉంటూ మా పిల్లల్ని పరిశుద్ధ వాక్యం ప్రకారం నీతిగా పెంచి నీ కొరకు మహిమకరంగా నీవు నాటిన నీతి వృక్షాలుగా మా బిడ్డలు నీతి ఫలాలు ఫలించే కృపని మా బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ గ్రంథాన్ని 1వ అధ్యాయం నుంచి 12 వరకు మీరు చదివి అక్కడ హన్నాలాగా మరి సమూయేలు ప్రవక్తలాగా జీవించే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.